హాయ్ దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ నోట్స్ ఫ్రమ్ ద లాస్ట్ రో వెబ్ సిరీస్ రివ్యూ. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ చూడడానికి చాలా స్లోగా నెరేషనల్గా ఉంటుంది. కాకపోతే స్టోరీలోకి వెళ్ళడమే చాలా టైం పట్టిన మనకి స్టోరీ అనేది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అరే ఎంత బాగుందా అనిపిస్తుంది అనమాట. కాకపోతే అంతవరకు వెళ్ళడానికి మన సమయం తీసుకోవాలి. తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం చాలా సస్పెన్స్గా తీశారు. సింపుల్గా స్టోరీలోకి చెప్పాలంటే ఒక ప్రొఫెసర్ ఉంటారు. ఆ ప్రొఫెసర్ సాహిత్యం ఇస్తాడనమాట. అంటే లిటరేచర్లు ఆయన నేర్పిస్తాడు. లిటరేచర్ ఎలా చేయాలి, కథలు ఎలా రాయాలి అని ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటుందన్నమాట. యాక్చువల్గా అయితే మన ఇండియాలో ఇలాంటి కల్చర్ లేదు, కానీ వాళ్ళ దగ్గర అయితే లిటరేచర్ అనేది 100% మనం ఎంచుకోవాల్సిన సబ్జెక్ట్ అని వాళ్ళ భావన. కొరియన్లో మాత్రమే ఉంటుంది. అలా అయితే కథలు రాసి ఒక ప్రాజెక్టు ఇవ్వాలన్నమాట. ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు రాసి ఇవ్వాలి. అది అసైన్మెంట్ వాళ్ళకు ఉంటుందన్నమాట. అలా అసైన్మెంట్ ఇస్తున్న టైంలోని ఎవరిచ్చింది నచ్చదు. ఒకనొక టైంలో ఒక పర్సన్ వచ్చి ఒకటి అసైన్మెంట్ ఇస్తాడనమాట. ఆ అసైన్మెంట్ ఎంత బాగుంటుందంటే దాని ఏం జరుగుతుంది, ఆ కథలో ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే విషయం మనకి చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. మనకు ఒక థ్రిల్లింగ్ వెళ్ళిందనమాట. సస్పెన్స్ ఉంటుంది. 4-5 క్యారెక్టర్లు ఉంటే వాళ్ళ చుట్టే ఒక డ్రామా తీశాడు, హైలైట్గా తీశాడు. దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ విధి విధానం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది ఓవర్గా ఉండడం వల్ల మీకు బోర్ కొట్టచ్చు. కాకపోతే కథ అనేది మీకు అర్థమైతే అది మీకు బాగా ఎక్కుతుందని నా అభిప్రాయం. నాకైతే నా ప్రొఫెసర్ ఎంత పిచ్చడ్ అయిపోతాడంటే నెక్స్ట్ అసైన్మెంట్ కోసం ఆయన ఏం చెప్తాడు అనేది, ఎందుకంటే వాళ్ళకి రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. తన పాస్ట్కి దానికి ఒక సంబంధం ఉంటుంది. అది ఏంటనేది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. నేటివ్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ దానికి ఈ రిలేషన్ స్టోరీకి ఎటువంటి సంబంధం లేదు. మీరు నేటివ్స్ని పెట్టి చూసుకున్నారంటే స్టార్టింగ్ నుంచే మీకు నేటివ్సే కనిపిస్తాయి. పాజిటివ్గా వెబ్ సిరీస్ని స్టార్ట్ చేస్తే ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ చూసామని అనిపిస్తుంది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2కి అయితే నేను బొమ్మలు ఇడిగిపోయాను అనమాట. క్లైమాక్స్ అయితే అరే ఇలాంటి స్టోరీని ఇంత సింపుల్గా చేస్తాడా అనిపించింది. క్లైమాక్స్ మాత్రం దానికి క్లైమాక్స్ ఇంకా మార్చుంటే ఇంకా మంచి స్టోరీ రాసుంటేమో బాగుండేమో నా అభిప్రాయం అనమాట. ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2/5. దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. నెక్స్ట్ వీడియో వీలైనంత త్వరగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీలైనంత ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.